ప్రతిధ్వనికి స్వాగతం. ఉన్నది కుక్క రావద్దు ఇటుపక్క, జాగ్రత్త మీ పిక్క. ఇప్పుడు ఇదో దేశవ్యాప్త సమస్య. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా దర్శనమిచ్చే వీధి కుక్కలు రోజుకు 10,000, ఏడాదికి 37 లక్షలకు పైగా దాడులు చేస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు సమస్య పరిష్కారానికి వీధి కుక్కలకు కౌన్సిలింగ్ ఇవ్వడమే మిగిలిందని అభిప్రాయపడింది. నవంబర్ 7 షెల్టర్లకు పంపించాలనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. ఇక కుక్క కాట్లతో పిల్లల్ని కోల్పోయే తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. ఏ మూల నుంచి వచ్చి ఏ కుక్క కరుస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలనీలు దాటేవారు ఎందరో ఈ భాగ్యనగరంలో. మరి రహదారి ప్రమాదాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి. స్ట్రీట్ డాగ్స్ సమస్యకు పరిష్కారమే లేదా? ఎక్కడ విఫలమవుతున్నాం? వీధి కుక్కల సమస్యకు ఏది పరిష్కారం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ఎం శ్రీనివాసరావు గారు, గ్రేటర్ హైదరాబాద్ రెసిడెన్సర్ ఫోరం అధ్యక్షులు, అలాగే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విశ్రాంత సంచాలకులు, అలాగే శ్రీరమ్య గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. చూస్తున్నాం, నిత్యం వార్తల్లో ఉంటాయి వీధి కుక్కల దాడులు. మరి సమస్య పాతదే అయినప్పటికీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమైంది ఈ అంశం. అసలు సుప్రీం వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడానికి ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కుక్క కాటు ఘటనలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దాదాపుగా గత 2024లోనే 37 లక్షల కుక్క కాటు సంఘటనలు జరిగాయి. అంటే గత 3 ఏళ్ల కాలంలో చూస్తే ఈ కుక్క కాటు ఘటనలు మరింత దాదాపు 70% పెరిగినాయి. అంటే 22లో ఒక 20 లక్షలు ఉంటే 24 వచ్చేసరికి దాదాపు 37 లక్షలకు పెరిగినాయి. మన రాష్ట్రంలో 2024లో దాదాపు 1,20,000 కుక్క కాటు సంఘటనలు జరిగినాయి. ఇంత పెద్ద ఎత్తున ఈ కుక్క కాటు జరుగుతున్నాయి. రెండోది, ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కూడా, కుక్క కాటు వల్ల గాయాలు కావడం లేదా రేబిస్ వ్యాధి సోకి చనిపోవడం, వీటితో పాటు కుక్క కాటు కారణంగా యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీటిని నివారించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ నగరంలో వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఢిల్లీలో అసలు వీధి కుక్కలు కనపడకూడదు, కంప్లీట్ షెల్టర్లా మార్చాలని ముందు దాని మీద ఆ రకంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సవరించి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. ప్రపంచంలో జరిగే మొత్తం యాంటీ రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్న వాళ్ళలో 1/3 ఇండియాలోనే జరుగుతున్నాయి. అంత పెద్ద సంఖ్యలో ఇండియాలో రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్నారు. ఒక్కసారి కుక్క కాటు ఘటన వల్ల రేబీస్ వ్యాధి సోకితే దాన్ని జబ్బును నయం చేసే పరిస్థితి లేదు, చనిపోవడం తప్ప ఇంకేక మార్గం లేదు. అందుకని దీన్ని నిరోధించాలంటే ఈ రకమైన ఈ కుక్క కాటు ఘటనలు వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అందుకని సుప్రీంకోర్టు చెప్పింది, వీధి కుక్కల్ని వాటికి స్టెరిలైజ్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, ప్రమాదకరంగా ఉన్న వాటి షెల్టర్లకు తరలించాలి, ఈ రకమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పింది. ప్రత్యేకంగా స్కూల్స్ అంటే విద్యా సంస్థలు కానీ, ఆసుపత్రులు కానీ, రవాణా కేంద్రాలు, బస్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, స్పోర్ట్స్ స్టేడియంస్ కానీ, ఇటువంటి ప్రాంతాలలో ఎటువంటి పరిస్థితుల్లో వీధి కుక్కల్ని ఉండడానికి వీల్లేదు. వాటిని అక్కడి నుంచి తరలించాలి, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వదిలే ప్రసక్తే ఉండకూడదని కూడా చెప్పింది. అంటే జనసమ్మర్దమైనటువంటి ప్రాంతాల్లో అయినా కనీసం రక్షణ కల్పించాలి, అక్కడ నోడల్ ఆఫీసర్లు ఏర్పాటు చేయాలి, తిరిగి మళ్ళీ వీధి కుక్కలు అక్కడ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఈ రకంగా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించినప్పటికీ కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత పద్ధతిలో చర్యలు తీసుకోవట్లేదు. అందుకని సుప్రీంకోర్టు నవంబర్లో జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ తిరిగి ఈరోజు మరొకసారి స్పష్టంగా చెప్పింది, ఎటువంటి పరిస్థితుల్లో మేమిచ్చిన ఆదేశాలను ఆటంకపరిచే చర్యలను అంగీకరించమని చెప్పింది. కానీ ఈరోజు వీధి కుక్కల్ని రక్షించే సంస్థలు ఎక్కువగా ఈరోజు హైకోర్టులు, సుప్రీంకోర్టులకు వెళ్ళి వాటిని రక్షించాలని చెప్తున్నారు. మరి ప్రజలు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వీధి కుక్కల బారిన పడి చనిపోతున్న వాళ్ళు, గాయాల పాలవుతున్న వాళ్ళు, వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. వీధి కుక్కల్ని కాపాడాలనే అంశమే ఈరోజు ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్న సంస్థలు. చివరికి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరు మనుషుల హక్కుల గురించి, మానవ హక్కుల గురించి మీకు పట్టదా? వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? ఎంతసేపు వీధి కుక్కల రక్షణ గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పింది. మన హైకోర్టులో కేసు జరిగితే దాదాపుగా వీధి కుక్కల రక్షణ కోసం 20 మంది అడ్వకేట్లు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ తరఫున, ఈ జంతు ప్రేమికుల సంఘాల తరఫున అడ్వకేట్స్ 20 మంది. ఒక GHMC స్టాండింగ్ కౌన్సిల్ ఒక అడ్వకేట్ ఉంటాడు, అవతల వైపు 20 మంది మాట్లాడే పరిస్థితి. జడ్జిల మీద కూడా ఆ రకమైన తీవ్రమైన ఒత్తిడి వస్తున్న పరిస్థితి. అంటే మనుషుల కంటే కూడా జంతువుల సెంటిమెంట్ మీద ఎక్కువగా
వాటి రక్షణ కోసం ఎక్కువ మాట్లాడుతున్న సంస్థలు ఉన్నాయి. ఇక్కడెక్కడైనా హైదరాబాద్లో వీధి కుక్కలు పట్టుకెళ్ళండి మా ప్రమాదకరంగా ఉన్నాయని ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈ జంతు రక్షణ సంఘాలు వచ్చి వాటిని పట్టుకపోకుండా అడ్డుపడడం, పట్టుకెళ్తున్న వాటిని విడిపించడం, ఆ రకంగా అసలు వెటర్నరీ విభాగాన్ని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రకంగా పరిస్థితి వీధి కుక్కల్ని స్టెరిలైజ్ చేయడము, వ్యాక్సినేషనే కాదు, అసలు వాటి మీద ఏ చర్యలు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా అమలు జరగకుండా కావాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు జంతు ప్రేమికుల సంఘాలు చేస్తున్నాయి. ఈ రకంగా జరిగితే వీటిని ఎట్లా మనం కాపాడగలుగుతాం? అసలు పిల్లలు ఎంతమంది మన హైదరాబాద్లోనే వనస్థరపులంలో ఒక మూగ బాలుడి మీద దాడి చేస్తే తీవ్రమైన గాయాలై ప్రాణాపాయ స్థితికి పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. 2 ఏళ్ల క్రితం అంబర్పేటలో ఒక చిన్న బాలుడు ఆడుకుంటుంటే అతన్ని వీధి కుక్కలు వెంటబడి చంపేసిన పరిస్థితి. 2 రోజుల క్రితం బైన్సా పట్టణంలో ఒకే వీధి కుక్క 50 మంది మీద దాడి చేసింది. ఇంత తీవ్రమైన ఘటనలు జరుగుతుంటే మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుకుంటా వీధి కుక్కల రక్షణ గురించి మాట్లాడే సంస్థలు ఎక్కువైపోయినాయి. ఇది ఈ రోజు ఆటంకంగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఓకే, లక్ష్మారెడ్డి గారు, ఈ వీధి కుక్కల సమస్య పరిష్కారంలో ప్రధానంగా కనిపిస్తున్న లోపం వాటి జనాభా నియంత్రణే అని అంటారు. అంటే ఆ విషయంలో అసలు ఏళ్లుగా ఎందుకు విఫలమవుతున్నామంటారు? ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టండి, సమస్య తీవ్రంగా ఉంది. గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వాలకు, పౌర సమాజానికి, జంతు ప్రేమిలకు అందరికీ హెచ్చరిక జారీ చేసింది. ఈ వీధి కుక్కల జనాభా మనం జిహెచ్ఎంసీలో చూసుకుంటే 4 నుంచి 5 లక్షల వీధి కుక్కల, అదే పెంపుడు కుక్కలు చూసుకుంటే మనకు 1 నుంచి 1.5 దాకా లక్షల దాకా పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఈ వీటి ఎందుకు ఇంత జరుగుతా ఉంది అంటే మనము ముఖ్యంగా ఈ పట్టణీకరణ జరగడము, వాటికి సరైన ఆహారం దొరకపోవడము, నీరు దొరకపోవడము, తర్వాత సిటీలో ఈ సిమెంట్ రోడ్స్ వచ్చి వాటర్ కూడా దొరకపోవడం, అంటే డ్రింకింగ్ వాటర్ దొరకపోవడము, తర్వాత ఈ ఫుడ్ ట్రఫ్స్ పెట్టేసి దాంట్లోనే ఫుడ్ వేస్తారు, అది మున్సిపాలిటీ సిబ్బంది తీసుకపోవడం వల్ల ఆహార కొరత కూడా వాటికి జరగడం, మరి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండడం వల్ల వాటిలో ఏమైతుందంటే ఒక అగ్రెసివ్ నేచర్కి వచ్చేసేసి ఈ కుక్క కాటు సంఖ్యలు బాగా మనం పెరుగుతా ఉంది, వాటి సంఖ్య పెరుగుతా ఉంది. ఈ కుక్క కాటు సంఖ్య కూడా అలార్మింగ్ గా పెరగడము ఇది ఆందోళన కలిగించే విషయం అండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇందాక మీరు చెప్పారు ఎంతో మంది కంప్లైంట్ ఇస్తున్నారు, అదే ప్రమాదాలు జరుగుతున్నాయి, కుక్క కాటుకి దాడుల వల్ల చాలా మంది చనిపోతున్నారు అని చెప్తున్నారు. కానీ జంతు ప్రేమికుల సంఘాలు వీటిని తీసుకువెళ్లేటప్పుడు అడ్డుకుంటున్నాయి అని అంటున్నారు. అసలు వీటికి ఎక్కడికి తీసుకెళ్తారండి? వీటికి ఏమైనా ప్రత్యేకించి షెల్టర్లు అనేవి ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మనకు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చూస్తే ఒక 5 షెల్టర్లు ఈ రోజుకు ఉన్నాయి. మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు, ఈ ప్రాంతాలు అంటే జనసమర్థ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తరలించాలని చెప్పిన తర్వాత దాదాపు 2900 వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించారు. అక్కడ ఉంచారు ఇప్పుడు తీసుకెళ్ళి. అంటే తిరిగి గతంలో ఇప్పుడున్న ఏబీసీ రూల్స్ ప్రకారం ఎక్కడి నుంచి అయితే వీధి కుక్కను తీసుకెళ్తామో తీసుకొచ్చి మళ్ళీ అక్కడే వదలాలనే రూల్ ఇప్పటి వరకు ఉంది. అయితే ఇక్కడ విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల దగ్గర మాత్రం తీసుకెళ్లిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అక్కడ వదలాల్సిన అక్కర్లేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, తీసుకెళ్లి షెల్టర్లలో పెట్టండి, మళ్ళీ తీసుకొచ్చి యథాతథంగా వదలొద్దు అని చెప్పింది. దాని కారణంగా ఇప్పుడు కొంత షెల్టర్లకు మార్చారు. కానీ ఇప్పుడు షెల్టర్లకు మార్చడం ఒకటైతే వీధి కుక్కల సంఖ్య ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు చెప్పిన దాన్ని చూస్తే కూడా హైదరాబాద్లో దాదాపు 5 లక్షల వీధి కుక్కల దాకా హైదరాబాద్లో ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్లో. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో, హైదరాబాద్ కాకుండా మున్సిపాలిటీలో దాదాపు 2,30,000 దాకా వీధి కుక్కలు ఉన్నాయి. అంటే దాదాపు 6 నుంచి 7 లక్షలు మన అర్బన్ ఏరియాలో ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు వీధి కుక్కలు ఉన్నాయి. వీటిని స్టెరిలైజ్ చేయడం ద్వారా జనన నియంత్రణ చేయాలని చెప్పి రూల్స్ ఉన్నప్పటికీ వాటిని స్టెరిలైజ్ చేయడానికి తగినంత ప్రయత్నాలు జరగట్లేదు. అంటే లెక్కలు చూస్తేనేమో మేము పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ చేస్తున్నాం చూపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మేము 70% వీధి కుక్కలకి స్టెరిలైజ్ చేశాం అని చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున స్టెరిలైజ్ చేస్తే మరి వీధి కుక్కల సంఖ్య తగ్గాలి కదా, తగ్గకపోగా పెరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే స్టెరిలైజేషన్ 2,30,000 వీధి కుక్కలు ఏది మన అర్బన్ ప్రాంతాల్లో ఉంటే అందులో సగానికి మేము స్టెరిలైజ్ చేసామని లెక్కలు ఇచ్చారు. మరి సగానికి చేశారు, మిగతా సగానికి చేయలేదంటే మళ్ళీ ఆ వీధి కుక్కల నుంచి కొత్తవి వస్తున్నాయి కదా, సంఖ్య పెరుగుతుంది కదా. రెండోది ఒక్కొక్క వీధి కుక్క అవి 7 నుంచి 10 సంవత్సరాల వరకు దాని లైఫ్ ఉంటుంది. మరి వీటి సంఖ్య పెరగకుండా ఉండాలంటే వీటిని నివారించాలన్నప్పుడు నియంత్రణకి స్టెరిలైజేషన్ జరగాలి. అది తగిన స్థాయిలో జరగట్లేదు. మేము ఒక జిహెచ్ఎంసీలోనే లెక్కలు తీస్తే ఒక్కొక్క వీధి కుక్కని స్టెరిలైజ్ చేయడం, వ్యాక్సినేషన్ చేయడానికి 1,500 రూపాయలు చెల్లిస్తున్నారు ఆ సంస్థల కాంట్రాక్ట్ సంస్థలకి. కాంట్రాక్ట్ తీసుకుంటున్న సంస్థలు కూడా ఎనిమల్ వెల్ఫేర్ సంఘాలే. వాళ్ళు స్టెరిలైజ్ చేస్తున్నారా, వ్యాక్సినేషన్ ఇస్తున్నారా, అసలు వాళ్ళకి ఆ సంస్థలకి వీధి కుక్కలు నియంత్రించాలని కాదు, వాటి రక్షించాలి, వీలైతే వాటి సంఖ్య పెంచాలనే లక్ష్యం వాళ్ళది. వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తున్నారు, వాళ్ళనే ఈ వ్యవహారం నడపమంటున్నారు. దీని కారణంగా అసలు వీటి సంఖ్య తగ్గకపోగా కొంత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కుక్క కాటు సంఘటనలు పెరుగుతున్నాయి. రేబీస్ వ్యాధి కోసం మనం చూస్తున్నాం, మన బ్లడ్ బ్యాంక్ వైఎంసీఏ దగ్గర కావచ్చు, లేదంటే ఫీవర్ హాస్పిటల్లో కావచ్చు, రోజుకు 10ల సంఖ్యలో కుక్క కాటు సంఘటనలు వచ్చి ఆ రకంగా యాంటీ రేబీస్ ఏఆర్వి వ్యాక్సిన్ వేసుకొని వెళ్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. మరి ఇంత ప్రమాదాలకు గురవుతున్నప్పుడు వీటిని సంఖ్యను తగ్గించడానికి, నియంత్రించడానికి తగినంత పద్ధతిలో ప్రభుత్వం స్పందించకపోతే, లోకల్ బాడీస్ చేయకపోతే వీటి సంఖ్యను మనం తగ్గించడం సాధ్యం కాదు. రెండోది ఈ వెల్ఫేర్ సంఘాలు, ఎనిమల్ వెల్ఫేర్ సంఘాలకే బాధ్యత అప్పచెప్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక వీధి కుక్క అనేక మందిని కరిచినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుని వెటర్నరీ ఆఫీస్ కంప్లైంట్ చేసి చెప్పాను, ఈ ప్రాంతంలో బాలింగంపల్లి ప్రాంతంలో వీధి కుక్క కరుస్తుంది, పట్టుకపోండి అని. కంప్లైంట్ చేసిన గంట తర్వాత వచ్చింది, వీధి కుక్కను తీసుకెళ్తుంటే జంతు ప్రేమికుల సంఘాలు వచ్చి దాన్ని విడిపించేశారు. ఎందుకు అని అడిగితే వాళ్ళకలా ఎలా తెలిసింది, నేను కంప్లైంట్ చేసింది వెటర్నరీ ఆఫీసర్కి. వాళ్ళు ఎందుకు వచ్చారంటే అసలు కాంట్రాక్ట్ నడుపుతున్న సంఘాలు వాళ్ళే, అక్కడి నుంచి ఆ డబ్బులన్నీ వాళ్ళే తీసుకుంటారు. కానీ వాటి మీద కరుస్తున్న కుక్కను కూడా పట్టుకపోనీయకపోతే ఎట్లా? అగ్రెసివ్గా ఉంది, దాడులు చేస్తుంది, ప్రమాదకరంగా ఉంది, ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న బైన్సా ఇన్సిడెంట్లో కూడా ఒక లోకల్ పబ్లిక్ అంతా చెప్తున్నారు, మేము అనేక సార్లు కంప్లైంట్ చేసాం, పట్టుకువెళ్ళలేదు. కానీ ఇప్పుడు మార్కెట్ నడుస్తున్న సందర్భంగా వీధి కుక్క అందరి మీద పడి 50 మంది మీద ఒకే కుక్క దాడి చేసింది. ఎవరు జవాబు చెప్పాలి? మున్సిపల్ అథారిటీస్ దీనికి బాధ్యత తీసుకోరా? ఓకే సార్. హైకోర్టు న్యాయవాది రమ్య గారు కూడా జాయిన్ అయ్యారు. రమ్య గారు నమస్తే అండి. రమ్య గారు, కుక్కల బెడద అంతా ఇంత కాదు, సుప్రీంకోర్టులోనే కాదు అనేక హైకోర్టుల్లో కూడా వీధి కుక్కల సమస్యలపై పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు వాటి సారాంశం ఏంటండి? ఇప్పుడు సుప్రీం కోర్టులో ప్రస్తుతం నడుస్తుంది, అందరికీ తెలిసిందే. ఇది కాకుండా మన తెలంగాణ హైకోర్టు గురించి మాట్లాడుకుంటే తెలంగాణ హైకోర్టులోనే చాలా పిటిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి బర్త్ కంట్రోల్ ఫాలో చేయట్లేదు. 2001లో వచ్చినాయి రూల్స్. ఏంటి, కుక్కల్ని తీసుకెళ్లి స్టెరిలైజ్ చేయించాలి, వ్యాక్సినేట్ చేయించాలి, వదిలేయాలి. వీటి వల్ల వాటి సంఖ్య తగ్గుతుంది. మహా అయితే 10 ఏళ్ళు బతుకుతాయేమో వీధి కుక్కలు, అంతకంటే ఎక్కువ కాదు. సో అది ఇంప్లిమెంట్ చేయాలి అని మనకి 2022లో ఒక ఆర్డర్ వచ్చింది. చాలా బ్యాచ్ పిటిషన్స్ డిస్పోజ్ చేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేం. అంటే ఆర్డర్ ఏమొచ్చిందంటే ప్రతి మున్సిపాలిటీకి ఒక యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉండాలి. ఈ సెంటర్స్ కి తీసుకెళ్లి కుక్కల్ని స్టెరిలైజ్ చేసి, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసి, వాటికి రెబీస్ రాకుండా వ్యాక్సినేట్ చేసి, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలి. ఎందుకంటే డాగ్స్ ఆర్ టెరిటోరియల్. ఇప్పుడు ఈ కుక్క కాకపోతే ఇంకొక కుక్క వస్తుంది అక్కడికి. ఇది చెయ్యాలి అని ఇచ్చింది. సో ఇది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. దాని మీద మళ్ళీ కంటెంప్ట్ కూడా ప్రెసెంట్ గా తెలంగాణ హైకోర్టులో ఉంది. అంటే మన తెలంగాణలో 141 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ 40 హ్యావ్ ద సెంటర్స్. సో అదొక కేసు ఉంది. అది కాకుండా సుమోటో హైకోర్టు ఒక పిఐఎల్ తీసుకుంది. అంబర్పేట్ కుక్క కాటు ఇన్సిడెంట్, ఒక చిన్న పిల్లోడు చచ్చిపోయాడు, 7 years 8 years పిల్లోడు. సో దాన్ని తీసుకొని కాంపెన్సేషన్ ఇప్పించారు. అది ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా పెండింగ్ ఉంది కదా హైకోర్టులో. అది కాకుండా ఇంకా బ్యాచ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మున్సిపాలిటీస్ లో లేవు బర్త్ కంట్రోల్ సెంటర్స్. ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది ఇంప్లిమెంట్ అవ్వట్లా. ఇటువే ఒక 5-6 కేసెస్ ఉన్నాయి తెలంగాణ హైకోర్టులో ప్రెసెంట్లీ. రైట్ మ్యామ్. లక్ష్మారెడ్డి గారు, వీధి కుక్కల దాడులు గమనిస్తే ఇందాక మీరు చాలా చెప్పారు, జనాభా పెరిగిపోవడం, హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగిల్లో సిమెంట్ రోడ్లు రావడం, వాటర్ లేకపోవడం, వాటికి ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫెరోషియస్గా మారుతున్నాయి,
అని చెప్తున్నారు. ఏంటంటే అసలు ఈ ఫెరోషియస్గా మారటానికి కూడా వాటికి ఒక రకమైన సర్టెన్ ఏజ్ అనేది ఉంటుందా? ఇప్పుడు ఈ ఫెరోషియస్ గా అగ్రెసివ్ గా మారడానికి 3-4 కారణాలు ఉన్నాయండి. ఒకటి వాడికి సరైన సమయంలో నీరు లభ్యత లేకపోవడం ఒకటి. తర్వాత ఉష్ణోగ్రతలలో మార్పులు అండి. వేసవి కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, వాటికి షెల్టర్ లేకపోవడము, బయట తిరగడము, నీడలకు ఉండలేకపోవడం అదొకటి. తర్వాత ఫుడ్ అండి. వాటికి ఈ ఫుడ్ అనేది ఏమైతుంది, ఇప్పుడు మున్సిపాలిటీలలో గార్బేజ్ కలెక్షన్, ఈ ఫుడ్ టబ్స్ ను టైమ్లీ కలెక్షన్ చేయడం వల్ల ఇంతకుముందు ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ వేసేవాళ్ళు, అవి తిని ఉండేవాళ్ళు. ఆ ఫుడ్ ఆకలి అంటే వాటికి ఫుడ్ దొరకకపోవడము, ఇవన్నీ అంటే చర్మ సంబంధమైన వ్యాధులు ఉండడం, వీటి వల్ల వాటి అగ్రెసివ్ గా బిహేవ్ అయ్యి ఈ చిన్న పిల్లలను కరవడము, లేదా అంటే వృద్ధుల మీద పడడము, ఈ విధంగా వాటి బిహేవియర్లో, వాటి ఫిజియాలజీలో మార్పు జరిగి ఈ విధంగా ఏమంటే వాటి జీవన ప్రక్రియలో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కాకుండా వాతావరణ పరిస్థితిలో మార్పు వల్ల, తర్వాత ఈ యొక్క కాంక్రీట్ జంగల్ మీరు బాగా అన్నారు, ఈ జనసమ్మర్దంలో వాటిని ప్రజలు రాళ్లతో కొట్టడము లేదంటే డిస్టర్బ్ చేయడం వల్ల, వాటిని బెదిరించడము, అది చేయడం వల్ల అవి అగ్రెసివ్గా ఫిరోషియస్గా మారి ఈ విధంగా ముఖ్యంగా చిన్నారులు వాటి బాధ్యులు అవుతున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు చిన్నపిల్లల మీద దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక హైదరాబాద్ నగరంలోనే 300 నుంచి 350 కేసులు ప్రతిరోజు మనకు ఫీవర్ హాస్పిటల్లో కానీ, మనకు IPM నారాయణగూడలో కానీ, కొంత నీలోఫర్ కూడా ఇటువంటి కేసులు వస్తూ ఉన్నాయి. మరి వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఏం చేస్తున్నారండి? అంటే ఇప్పుడు మీరు అన్నారు స్కిన్ ఎలర్జీలు రావడం కూడా ఒక కారణం అని చెప్పి, అంటే టైం టు టైం వాటికి సీజనల్ వారిగా టీకాలు ఇవ్వడం ఇట్లాంటివి ఏం చేస్తున్నాయండి ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి? GHMCలో వెటర్నరీ వింగ్ ఉందండి. ప్రభుత్వ పశుసంవర్ధక శాఖలో కూడా డాక్టర్లు మరి వాటికి ఈ యొక్క యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అండి. పూర్తిగా 100% కవర్ అయ్యే విధంగా మనము ఈ యొక్క టీకాలు వేయడం, ఈ యొక్క స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ చేయడం, వాటికి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ యొక్క ఫుడ్ కానీ, వాటర్ కానీ, వాటికి షెల్టర్ కానీ ఇవ్వగలిగినట్లయితే, ప్రాపర్ కేర్ ఇట్లా తీసుకున్నట్లయితే, వాటి సెంటర్లకు ఈ యొక్క తరలించి వాటికి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు నిబంధనల ప్రకారం వాటికి ఆ ఫుడ్ అంటే సమీకృత ఆహారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఈ కుక్క కాటును మనం నివారించగలుగుతామండి. రైట్ అండి. శ్రీనివాస్ గారు, మరి వీధి కుక్కలు దేశవ్యాప్తంగా రోజుకి 10,000 దాడులు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఆ తీవ్రత ఈ తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఎలా ఉందండి? హైదరాబాద్లో ఇన్సిడెంట్స్ రోజు చూస్తున్నామండి. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాజేంద్ర నగర్ ప్రాంతంలో వారం రోజుల క్రితం ఒక కుక్కఘాటు ఘటనతో 20 కుట్లు పడ్డాయి ఒక చిన్నపిల్లవాడికి. జీడిమెట్ల ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది ప్రతిరోజు మనకు కనపడుతున్న ఇన్సిడెంట్సే. అవి పత్రికల్లో వచ్చేవి కొన్ని ఘటనలు మాత్రమే. ఇలాంటివి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటిని ఈ రకంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించడానికి, వాటిని నివారించడానికి ఇప్పుడు వీధి కుక్కల సంఖ్య తగ్గించడమే కుక్కకాటు సంఘటనలు తగ్గడానికి దారి తీస్తుంది. అవి తగ్గకుండా మన కుక్కకాటు సంఘటన తగ్గడం అనేది సాధ్యం కాదు. లెస్సర్ ద డాగ్స్, లెస్సర్ ద డాగ్ బైట్స్ అంటున్నారు. ఆ రకంగా తగ్గించే దానికోసం కావాల్సిన ప్రయత్నాలు జరగాల్సిందే. దాన్ని తగ్గించకపోతే ఇప్పుడు మేముంటున్న అంబర్పేటలో కాలనీ చూస్తే గుంపులుగా వీధి కుక్కలు కనిపిస్తుంటాయి. 20-30 ఒకే దగ్గర. అప్పుడప్పుడు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుంటారు, కొన్ని దొరుకుతాయి, వాటిని తీసుకెళ్తారు, స్టెరిలైజేషన్ కొంత జరుగుతుంది. కానీ స్టెరిలైజ్ చేయని వీధి కుక్కలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు చాలామంది కూడా ఎక్కడన్నా మీరు వీధి కుక్కలు మనం చూస్తే స్టెరిలైజ్ చేసిన తర్వాత ఆ వీధి కుక్కకి చెవుకి V షేప్లో కట్ చేస్తారు. అట్లా కట్ చేసిన సంఖ్య చూస్తే సగానికి సగం వీధి కుక్కలు కట్ చేసినట్టు ఉంటాయి, మిగతాన్ని కట్ చేయనే కనపడుతుంటాయి. అంటే వాటికి స్టెరిలైజ్ చేయలేదని. మరి సగానికి పైగా స్టెరిలైజ్ చేయకపోతే మళ్ళీ ఆ వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్నట్టు పరిస్థితే. అవి అంతే అగ్రెసివ్గా. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అగ్రెసివ్గా ఉండడానికి. ఇప్పుడు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు చెప్పిన రీజన్స్ ఒక ముఖ్యమైన అంశం అయితే, అసలు ఎక్కడ పడితే అక్కడ మీరు వీధి కుక్కలను ఆ రకంగా
ఆహారం ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాటిని పెంచి ఈ రకంగా చేయొద్దని చెప్పింది. ఎక్కడ డిజైన్డ్ ప్లేసెస్ కొన్ని సెలెక్ట్ చేసిన ప్లేసుల్లో వాటికి పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు హోటల్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసిపోతుంటారు, ఎవరు పడితే వాళ్ళు పెడుతుంటారు. ఈ రకంగా అవన్నీ గ్యాదర్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా సంఖ్య ఇక విచ్చలవిడిగి పెరిగిపోతున్న పరిస్థితి. పిల్లలు బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ సిటీలో వీటి సంఖ్య పెరగడం, ఘటనలు పెరగడం నిరంతరం చూస్తున్నాం. బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ మనం బయటకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి పెద్దవాళ్ళమైన. ఎందుకంటే పోతే దాడి చేస్తే అనే పరిస్థితి మనకు కనపడుతుంది. అది అందరి అనుభవంలో చూస్తుంది. కాబట్టి వీటికి ఇంతకుముందు రమ్య గారు చెప్పినట్టుగా ఈ ఏబీసీ రూల్స్ కింద, ఏబీసీ చట్టం కింద ఖచ్చితంగా స్టెరిలైజేషన్ జరగాలి. కానీ ప్రమాదకరంగా ఉన్నటువంటి వీధి కుక్కలు ఉన్నాయి, అగ్రెసివ్గా ఉన్నాయి. కొన్ని పిచ్చి పట్టిన కుక్కలు. ఇప్పుడు బైన్సాలో జరిగిన ఘటనలో 50 మంది మీద దాడి చేసిందంటే ఖచ్చితంగా అదొక మ్యాడ్ డాగ్ అనుకోవాలి. వాటిని కూడా తీసుకెళ్లి షెల్టర్లో పెట్టాలా, వాటిని కూడా కాపాడాలా. కాపాడి మళ్ళీ వదిలేస్తే మళ్ళీ వచ్చి దాడి చేయదా? అట్లాంటి పిచ్చి కుక్కల్ని లేదంటే జనం మీద దాడి చేస్తున్న, తీవ్రంగా దాడి చేస్తున్న వాటిని ఉన్నాయనుకోండి, వాటిని కూడా రక్షించాలా? వాటికి ప్రత్యేక చర్యలు లేవా? అవసరమైతే ఏబీసీ రూల్స్లో మార్పు చేసైనా, ఇప్పుడు మన జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉంది, ఇథనైజ్ చేసి ప్రశాంతంగా వాటి చనిపోవడానికి ఆ రకమైన పద్ధతి ఇథనైజ్ చేయాలని చట్టంలో ఉంది. దానికి ఎందుకు ఆలోచించకూడదు? యూరోప్లో ఇతర దేశాలు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వీధి కుక్కలు చంపమని ఎవరు అడగరు. కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన వాటినైనా తీసుకెళ్ళి ఆ రకంగా చేయొచ్చు కదా, ఎందుకు ఆలోచించకూడదు? అందుకని వీటి గురించి కూడా ఆలోచించాలి. మనం రొటీన్గా ఆలోచించడమే కాదు. ఎందుకంటే వాటి ప్రమాదాలు, ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ హక్కును మనం కాపాడాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే, వాళ్ళ భద్రత ఇవ్వాలి. వీధి కుక్కల నుంచి ఆ రకంగా ఘర్షణ, ఇప్పుడు మనిషికి జంతువులకు జరిగే ఘర్షణ జరుగుతున్నప్పుడు మరి మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, వాటిని నివారించాల్సిన బాధ్యత ఉంది, వాటిని తగ్గించాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తున్నాయి. మనమే ఇప్పుడు ఏదో సెంటిమెంట్ తోటి వాటికి ఏదో సేవ చేస్తున్నాం పేరుతోటి వాటి సంఖ్య తగ్గించడానికి కూడా వ్యతిరేకిస్తున్న సంఘాలు, సంస్థలు ఎక్కువైపోయినాయి. అవే ఈరోజు ఆటంకంగా మారుతున్నాయి. ఎక్కడ కూడా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు జరగకుండా ఏం చేయాలి అని ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. షెల్టర్లు లేవు కాబట్టి మీరు వీధి కుక్కలను పట్టుకెళ్ళొద్దు అంటున్నారు. షెల్టర్లు లేవు కాబట్టి పట్టుకెళ్ళొద్దు, మరి దాడి చేస్తుంటే వదిలేయాలా? దీనికి సమాధానం ఏంటి? ఈ రకమైన పరిస్థితి, వీధి కుక్కల సంఖ్య తగ్గించే ప్రయత్నాలు ఆటంకపరిచే సంస్థలు ఉన్నాయి. వాటిని కూడా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. శ్రీరమ్య గారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ 2 విషయాలు. ఒకటి ప్రజలు జీవించే హక్కు, 2 జీవకారుణ్యం. ఈ అంశాలపై మరి అసలు గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏమైనా ఉన్నాయా అండి? రైట్ టు లైఫ్ అన్నది నార్మల్ గా మనుషులకు ఉంటుంది. అది సుప్రీం కోర్ట్ 2014లో ఈ జల్లికట్టు జడ్జ్మెంట్, జల్లికట్టు అనేది ఒక ట్రెడిషనల్ ఇది ఎద్దులతోటి తమిళనాడులో పోటీలు అవుతా ఉంటాయి. ఆ జడ్జ్మెంట్ డిసైడ్ చేస్తున్నప్పుడు రైట్ టు లైఫ్ అన్నది యానిమల్స్ కి కూడా ఎక్స్టెండ్ చేసింది సుప్రీం కోర్ట్. సో ఈవెన్ జంతువులకు కూడా రైట్ టు లైఫ్ ఉంది ఆఫ్టర్ దట్ 2014 జడ్జ్మెంట్. అలాంగ్ విత్ దట్ ఇంకా కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మన ఉత్తరాఖండ్ హైకోర్టు ఒకటి ఉంటుంది, వేర్ మొత్తం జంతు కింగ్డమ్ కంప్లీట్ గా దే డిక్లేర్డ్ ఇట్ యాజ్ అ లీగల్ ఎంటిటీ. అంటే మనుషులకున్న హక్కులన్నీ జంతువులకు కూడా వస్తుంది. ఈ జడ్జ్మెంట్ సైమల్టేనియస్ గా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది. ఐ మీన్ సిమిలర్ జడ్జ్మెంట్ పాస్ చేసింది పంజాబ్ అండ్ హైకోర్ట్, హర్యానా హైకోర్టు కూడా. ఇవన్నీ కాకుండా మన కాన్స్టిట్యూషన్ లో తీసుకుంటే 51A క్లాస్ G ఉంటుందండి, కంపాషన్ టు యానిమల్స్ అని. ఇంకా 48 ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 51AG అన్నది ఫండమెంటల్ రైట్. ఇప్పుడు మనుషులకి ఎట్లా రైట్ టు లైఫ్ ఉందో, మనుషులు షుడ్ బి కంపాషనేట్ టు యానిమల్స్ ఆల్సో. అట్ ది సేమ్ టైం రమ్య గారు, ఇప్పుడు మీరు అంటున్నారు మూగజీవాలకు కూడా రైట్ టు లైఫ్ ఉందని చెప్తున్నారు. కానీ ఇందాక శ్రీనివాసరావు గారు ఒకటి అడిగారు, ఏంటంటే స్వేచ్ఛగా జీవించే హక్కు వాటికి ఉంది, అవి కూడా తిరగొచ్చు. కానీ ఏదైనా పిచ్చి పట్టినట్టు ప్రవర్తించి కుక్కలను కరుస్తున్నప్పుడు వాటిని సైలెంట్ కిల్లింగ్ చేయొచ్చు కదా అని. ఆ రైట్ ఉందా అండి? చట్టాలు ఏం చెప్తున్నాయి? వీటికి కూడా లా ఉంది, వీటికి కూడా లా ఉందండి. నేను చెప్తాను. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని 2001లో చేశారు. అది చాలా కన్ఫైన్డ్ గా ఉందని, అది ఒట్టి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ గురించి మాత్రమే ఉంది.
2001లో ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్. అది అమెండ్ చేసి 2023లో లేటెస్ట్ గైడ్ లైన్స్ వచ్చినాయి, లేటెస్ట్ రూల్స్ అన్ని పెట్టారు అందులో ఏదైనా డాగ్ అగ్రెసివ్ గా ఉంది అంటే జిహెచ్ఎంసి వాళ్ళు తీసుకెళ్లి 3-4 రోజులు పెట్టి అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ కుక్క అగ్రెసివ్ కాదంటేనే మళ్ళీ తెచ్చి వదిలేస్తారు. సో ఆ ప్రొవిజన్ అన్నది ఉంది. హియర్ ద ప్రాబ్లమ్ ఇస్ చట్టాలు ఉన్నాయి, వాటి ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం వస్తుంది. ఓకే లక్ష్మారెడ్డి గారు, యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ పాలసీ అమల్లో ఉన్న లోపాలే అసలు ఈ సమస్య తీవ్రతకి కారణం అనుకోవచ్చా? కొద్ది ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయండి. చట్టం క్లియర్గా చెప్తా ఉంది. ఫస్ట్ ఎనిమల్ను ట్రైన్డ్ పర్సన్స్ క్యాచ్ చేయాలి, తర్వాత స్టెరిలైజేషన్ చేయాలి, స్టెరిలైజేషన్ తర్వాత వ్యాక్సినేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ తర్వాత ఒక 5 days పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకున్న తర్వాత అది ఎక్కడైతే హ్యాబిటాట్ అంటే ఎక్కడైతే లొకాలిటీ నుంచి మనం క్యాచ్ చేసినామో అక్కడ విడుదల చేయాలని ఇంతకుముందు కోర్టులు కానీ వివిధ సంస్థల యొక్క మార్గదర్శకాలు ఉన్నాయి. ఏబీసీ ఇంప్లిమెంట్ చేయడానికి తగిన సంఖ్యలో సిబ్బంది మున్సిపాలిటీలో కానీ స్థానిక సంస్థలలో కానీ లేకపోవడం ఒకటి, ట్రైన్డ్ పర్సన్స్ అందుబాటులో లేకపోవడం ఒకటి, నిధుల కేటాయింపు కూడా ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు సగం కుక్కలకు మాత్రమే వీ షేప్ కటింగ్లో, ఇంకా సగం కుక్కలు ఇంకా కవర్ కాలేకపోయినాయి ఏబీసీలో అని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఈ 3 అంశాలు ముఖ్యంగా స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధుల ఈ యొక్క ఏబీసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి నిధుల కొరత రాకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ యొక్క ట్రైన్డ్ సిబ్బంది శిక్షణ పొందిన యొక్క అంటే డాగ్ క్యాచర్స్ అవైలబిలిటీ ఉండాలి, ఏబీసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉండాలి. ఏబీసీ యొక్క ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు 1650 రూపీస్ ఇస్తారండి. దట్ ఇంక్లూడ్ దాంట్లో ఫుడ్ కలుస్తుంది, క్యాచింగ్ పట్టుకోవడానికి, మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ కేర్, మళ్ళీ దాన్ని రవాణా తీసుకెళ్లి ఎక్కడ నుండి వదలడానికి, దానికి ఆ యూనిట్ని కూడా పెంచవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క దాతలు ముందుకొచ్చి కొందరు ఉన్నారండి, అంటే జంతు ప్రేమికులు, వాళ్ళు కూడా ఈ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కుక్కలను. ఏబీసీ ఇంప్లిమెంటేషన్తో పాటు వృద్ధులు కానీ, వృద్ధులకు వాళ్ళు పాపం వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడ కెనడాలో ఎక్కడో ఉండి ఉంటారు విదేశాలలో, వాళ్ళు 1-2 ఉంటారు. ఒక కుక్కను పెంచుకోవడానికి అంటే శిక్షణ ఇచ్చి ఏదైతే ఏబీసీ చేసి మనం ఏవైతే కుక్కలను మనం షెల్టర్లో, కేర్ సెంటర్లో ఉన్న వాటికి శిక్షణ ఇచ్చి ఈ యొక్క ఎవరైతే పెంచుకుంటామని ముందుకు వస్తారో వాళ్లకు అంటే జంతుని ప్రేమించే బాలబాలికలు కానీ లేకపోతే ఐటీ ప్రొఫెషనల్ చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. వారికి ఈ ట్రైన్డ్ కుక్కలను, వీధి కుక్కలైనా ట్రైన్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే కొంత అంటే మనం ఏంటంటే ఒక జంతు ప్రేమికుల నుంచి ఒక రెసిస్టెన్స్ వస్తూ ఉంది. ఏంటంటే విచ్చలవిడిగా వాటికి చంపుతా ఉన్నారన్న ఒక విమర్శలు, లేదంటే సరైన ఫుడ్ పెట్టడం లేదన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా అడాప్టేషన్ కూడా మనం పెద్ద ఎత్తున ముఖ్యంగా జిహెచ్ఎంసి హైదరాబాద్ కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అక్కడక్కడ జిల్లా కలెక్టర్లు కూడా కొన్ని జిల్లాలలో కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ విధంగా ముందుకు పోవడం వల్ల దీర్ఘకాలికంగా ఈ సమస్యలు పరిష్కరించుకొని కుక్కల సంఖ్య తగ్గవలసిందే, ఈ కుక్కల కాటు సంఖ్య తగ్గవలసిందే. ముఖ్యంగా భారతదేశంలో ఈ కుక్కల వల్ల 18,000 నుంచి 20,000 మరణాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. దీన్ని రేబీస్ ఫ్రీ దేశంగా మనం అనదరం ఒక 5 సంవత్సరాలలో చేసుకోవాలంటే ఒక మిషన్ మోడ్లో ఒక డ్రైవ్ తీసుకొని ముఖ్యంగా ఈ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ఇది పెద్ద ఎత్తున చేపట్టి అడాప్టేషన్ ఇట్లా చేయడం. జంతు ప్రేమికులు కూడా ఇంతకుముందు శ్రీనివాసరావు గారు కానీ మన అడ్వకేట్ గారు చెప్పినట్టు వాళ్ళు కూడా సానుకూల దృక్పథంతో ముందుకు పోతే తప్ప ఈ మాధ్యంతో పోకుండా వాళ్ళు దీన్ని ఒక మనుషులకు ఒక ప్రమాదకరంగా మారింది, జాడ్యంగా మారింది అనేది వాళ్ళు ఆలోచించి ఈ యొక్క కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ లో కూడా జంతు ప్రేమికులు ఆరు ఎన్జిఓలు కానీ వీళ్ళంతా భాగస్వాములు కూడా కావాలి. లక్ష్మారెడ్డి గారు, ఇప్పటి వరకు ఎక్కడైనా ఇంప్లిమెంట్ అవుతుందా? మీరు చెప్పారు కదా ఇప్పుడు స్థానిక సంస్థలకి, లోకల్ గా ఉన్న వాటికి ఫండ్స్ అరేంజ్ చేయాలని, ట్రైనర్స్ ఉండాలని, అడాప్ట్ చేసుకోవాలని అంటారు. అసలు ట్రైనర్స్ కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ జరుగుతుందండి ఎక్కడైనా?
జరుగుతూ ఉంది కానీ ఆ పూర్తి స్థాయిలో జరగడం లేదండి. కొన్ని మున్సిపాలిటీలలో 140 మున్సిపాలిటీలో 40 నుంచి 45 మున్సిపాలిటీలో ఈ యొక్క ఏబీసీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అరకొర నిధులు కొంత ఉన్నాయని వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ స్థానిక సంస్థలు కానీ చెప్తా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకు ట్రైన్డ్ సిబ్బంది కూడా లేకపోవడం, వెటర్నేరియన్ సంఖ్య మాకు అందుబాటులో లేకపోవడం, మున్సిపాలిటీలో కూడా వెటర్నేరియన్స్ సర్జన్స్ పెట్టవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో వెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేస్తాం. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు గోవా ర్యాబిస్ ఫ్రీ రాష్ట్రంగా అసలు ఎలా ఎదిగింది, అక్కడ విజయవంతమైన ఈ 70% వ్యాక్సినేషన్ విధానం అనేది దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటారు? గోవాలో డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు కార్యక్రమాన్ని చేపట్టారు. మేబీ అది అక్కడ ఇంప్లిమెంట్ చేసిన అధికారి కావచ్చు, యంత్రాంగం ఏదైనా ప్రత్యేక ప్రయత్నం, చిన్న రాష్ట్రం టార్గెటెడ్గా ఆ రకంగా 70% స్టెరిలైజ్ చేయడము, పబ్లిక్లో పెద్ద అవేర్నెస్ తీసుకురావడం, స్టెరిలైజ్ కాని స్ట్రీట్ డాగ్ ఉంటే దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆ రకంగా దాన్ని స్టెరిలైజ్ చేయించడం, వ్యాక్సినేషన్ చేయించడం, ఇవన్నీ చాలా పగడ్బందీగా గోవాలో జరిగాయి. అందుకనే అక్కడ రేబీస్ వ్యాధి సోకినటువంటి ఘటనలు లేకుండా వాళ్ళు రేబీస్ ఫ్రీ స్టేట్గా దాన్ని మార్చగలిగారు. డెఫినెట్గా గోవా అనేది మంచి ఎగ్జాంపుల్. ఆ రకమైన పద్ధతిలో మన దగ్గర రాష్ట్రమంతటా ఒకేసారి జరుగుతుందని చెప్పలేం, కానీ ఎక్కడికక్కడ అర్బన్ లోకల్ బాడీస్, మన మున్సిపాలిటీలు, అట్లాగే గ్రామ పంచాయతీలు దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మన ప్రాంతాల్లో దానికి కావాల్సిన పద్ధతిలో చర్యలు తీసుకోవడం అవసరం. ప్రత్యేకంగా ఈ యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసే సెంటర్స్ ప్రతి మున్సిపాలిటీలో ఉండాలి. కానీ హైకోర్టు 2023లోనే ఒక ఆర్డర్ ఇచ్చింది, ప్రతి అర్బన్ లోకల్ బాడీ మున్సిపాలిటీలో ఆ రకంగా ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేయండి అని. 3 నెలల్లో ఏర్పాటు జరగాలని చెప్పింది, కానీ ఇప్పటివరకు చాలా మున్సిపాలిటీల్లో ఏర్పాటు జరగలేదు. రెండోది, వెటర్నరీ సిబ్బంది ఉండాలి. వెటర్నరీ సిబ్బంది లేకపోతే ఇంకెవరికో దాని బాధ్యత చెప్తున్నారు, వాళ్ళ దాన్ని నిర్వహించే పరిస్థితి లేదు. అందుకని సిబ్బంది ఉండాలి, ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేయాలి. వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయో వీళ్ళు ఒక సర్వే చేసి లెక్కలు తీసుకున్నారు, అన్ని ఏ మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయో, కానీ వాటికి తగ్గ ఆ స్టెరిలైజేషన్ జరగాలి. ఇప్పటివరకు చూస్తే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 50% స్టెరిలైజ్ చేసినట్టు మనకు మున్సిపాలిటీల లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి మిగతా 50% కూడా పూర్తి కావాలి. దానికి ప్రజలకు కూడా తగినంత అవగాహన, ఏ వీధి కుక్క స్టెరిలైజేషన్ కాలేదు అట్లాంటివి ఉంటే మున్సిపల్ అధికారులు తీసుకురావడం, వాటి స్టెరిలైజ్ అయ్యేటట్టు చూడడం, ఆ రకంగా ప్రజల నుంచి కూడా దాన్ని కావాల్సిన ఫీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా అన్ని స్థాయిల్లో ఇది జరిగితే, ఇప్పుడు జరుగుతుంది ఏబీసీ రూల్స్ ప్రకారం వీధి కుక్కను పట్టుకోవాలి, స్టెరిలైజ్ చేయాలి, వ్యాక్సినేషన్ ఇవ్వాలి, తీసుకొచ్చి మళ్ళీ అక్కడే వదిలేయాలనేది ఇప్పటివరకు ఉన్న రూల్. నిన్న సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ జనసమ్మర్ద ప్రాంతాలు, పాఠశాలలు, హాస్పిటళ్ళు, ట్రాన్స్పోర్ట్ కేంద్రాలు, వీటిలలో మాత్రం తీసుకెళ్లి స్టెరిలైజేషన్ వ్యాక్సిన్ ఇచ్చి వాటి షెల్టర్లో పెట్టాలి, మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి తీసుకురాకూడదని చెప్పింది. అదే రకంగా హైవేస్ మీద ఏ రకమైన ఎనిమల్స్ని రానియకుండా ఆపాలని చెప్పింది. అది పశువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈవెన్ వీధి కుక్కల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రకంగా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ ఎక్కడ కూడా వాటి రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పింది. ప్రత్యేకంగా ఇట్లాంటి వాటికి అవసరమైన ఇప్పుడు మన స్కూల్స్, కాలేజీలలో వీటికి కావాల్సిన ఫెన్సింగ్ వేయడం, మళ్ళీ వీధి కుక్కలు అందులో రానియకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాలి. కానీ అవి ఇప్పటికీ నవంబర్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే తగిన స్థాయిలో తగినంతగా స్పందన జరుగుతున్నట్లేదు, కావాల్సినటువంటి ఆ రక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందించి సుమోటోగానే కేసు తీసుకొని జరుగుతున్న నష్టాలని తగ్గించడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు, సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలు అమలు జరగాలి. ఇప్పుడు దానికి కావాల్సిన సిబ్బంది కానీ, దానికి కావాల్సిన నిధుల ఏర్పాటు కానీ జరగాలి. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఈ నిధుల దుర్వినియోగం కూడా పెద్ద సంఖ్యలో జరుగుతుంది. మేము ఈ మధ్య ఆ వివరాలన్నీ తీసుకొని జోనల్ వైజ్గా లెక్కలు తీసుకొని కూడా బయట పెట్టాం. జిహెచ్ఎంసీలోనే వీధి కుక్కల స్టెరిలైజేషను, వ్యాక్సినేషను చేసిన వాటి సంఖ్య షేర్లింగపల్లి జోన్లో జరిగిన సంఖ్య చూస్తే 1/3 ఆఫ్ చార్మినార్ జోన్లో జరిగిన దాంట్లో 1/3 జరిగినాయి.
కానీ చార్మినార్ జోన్ కంటే 3 రెట్లు అదనంగా డబ్బులు అక్కడ ఖర్చు అయినాయి. అంటే తక్కువ స్టెరిలైజేషన్ జరిగింది, తక్కువ వ్యాక్సినేషన్ జరిగింది, కానీ 3 రెట్లు అదనంగా డబ్బులు అక్కడ ఖర్చు అయినాయి. ఏమైనట్టు ఈ డబ్బులన్నీ అంటే ఒకటి ఇక్కడ డబ్బులు వృధా అవుతున్నాయి కనపడుతుంది. రెండోది దొంగ లెక్కలు రాస్తున్నారు, కాకి లెక్కలు రాస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ జంతు ప్రేమికుల సంఘాలే కాంట్రాక్ట్ తీసుకుంటున్నాయి. అధికారులు వీళ్ళు కుమ్మక్కై డబ్బులు తినేస్తున్నారు, లెక్కలు కాగితాల మీద చూపిస్తున్నారు. వీధుల్లో మాత్రం స్టెరిలైజ్ కాని స్ట్రీట్ డాగ్సే మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రకమైన అవినీతి కూడా ఇందులో మాకు కనపడుతుంది. వీటిని సరిచేయకుండా సక్రమంగా వీటిని అమలు చేయకపోతే మనం ఈ వీధి కుక్కల సంఖ్య తగ్గించడం, నియంత్రించడం అనేది సాధ్యం కాదు. రైట్. శ్రీరమయ్య గారు, ఇప్పుడు వీధి కుక్కల దాడిలో చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం అంటే ఆ ఫ్యామిలీ బాధ వర్ణనాతీతం. అలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాటిని తీసుకెళ్ళిపోండి అని చేస్తుంటే ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు అని చెప్తున్నారు. మరి వీధి కుక్కల సమస్యను జంతు సమస్యగా కాకుండా ఈ ప్రజారోగ్య సంక్షోభంగా చూడలేమంటారా? ఇది యానిమల్ ఇష్యూ అన్నది ఇట్స్ బోత్. ఇట్స్ నాట్ ఓన్లీ అన్ యానిమల్ ఇష్యూ. యానిమల్ రైట్స్ అండ్ హ్యూమన్ రైట్స్ గో టుగెదర్ ఇస్ వాట్. అంటే యానిమల్ కేసెస్ కొన్ని సంవత్సరాలుగా డీల్ చేస్తున్నాను. సో యానిమల్ ఇష్యూ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ యానిమల్ ఇష్యూ. దాని వల్ల ఇంపాక్ట్స్ ఎన్ని ఉంటాయి, వాట్ కాజెస్ ఇట్. ఇప్పుడు కుక్క కాట్ అవుతోంది, అది ఇప్పుడు దాన్ని ఎవరు కాంపెన్సేట్ చేయలేరు. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అన్నది మనం చూడాలి. అలాగే ఒక హైకోర్టులో పిటిషన్ ఉందండి. 2 పిల్లలు, ఒక అమ్మాయి కన్ను ఆల్మోస్ట్ ఇంజురీ అయిపోయింది, చిన్న అమ్మాయి, షీ సమ్ 2 years 3 years పాప. షీ ఆల్మోస్ట్ లాస్ట్ హర్ ఐ. ఏదో డాగ్ తో ఆడుకుంటుంది, సంథింగ్ హ్యాపెన్, ఎగ్జాక్ట్ ఏమైంది తెలీదు. షీ హ్యాస్ సమ్ ఇంజురీ డ్యూ టు సమ్ డాగ్ ఇష్యూ, కన్ను ప్రాబ్లం అయింది. షీఈస్ ఫైటింగ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ మున్సిపాలిటీలో ఈ కుక్కలకి స్టెరిలైజేషన్ లేదు, వ్యాక్సినేషన్ లేదు, ఏం చేయరు. సో ఇక్కడ కరిస్తే పోతుంది. యాక్చువల్లీ స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల సంఖ్య పెరిగిపోతుంది. వ్యాక్సినేషన్ చేయకపోవడం వల్ల అదే కేసులో ఇంకొక పిటిషనర్ ఉన్నారు, 2 పిటిషనర్స్ వేశారు. ఒకటి ఆ పాప వాళ్ళ నాన్న అయితే, ఇంకొక అబ్బాయి 7 ఏళ్ల అబ్బాయి కుక్కతో ఆడుకుంటున్నారు, అది గీసిందంట. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఆడుకుంటా ఒక కుక్క గోరు తగిలి గీసుకుంది. ఆ అబ్బాయికి తెలియలా, వారం తర్వాత రెబీస్ వచ్చి అబ్బాయి చనిపోయాడు. సో హియర్ ద ప్రాబ్లమ్ ఇస్ డాగ్ బైట్స్ ఒకటంటే వ్యాక్సినేషన్ లేదు, అది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు గోవా అన్నది వ్యాక్సినేషన్ పరంగా రెబీస్ ఫ్రీ స్టేట్. సిమిలర్లీ తమిళనాడులో నీలగిరీస్ అని కూడా ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఇస్ స్టెరిలైజేషన్ చేయట్లేదు, వ్యాక్సినేషన్ చేయట్లేదు. ఈ ఏబిసి రూల్స్, బర్త్ కంట్రోల్ రూల్స్ అని వచ్చింది 2001లో. మహా అయితే 10 ఏళ్ళు బతుకుతాయండి కుక్కలు. సో ఇది చేయడం వల్ల సంఖ్య ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఇంకా సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్ ప్రకారం అయితే 80% స్టెరిలైజ్డ్ అండ్ వ్యాక్సినేటెడ్ అని ఉంది. హౌ ఫార్ అది ప్రాక్టికల్ అన్నది ఇంకా ఐ లీవ్ ఇట్. అంటే ఇవాళ కుక్కలనే కాదు, కోతుల బెడత ఎక్కువగా ఉంటుంది, ఎలుగుబంట్ల బెడత ఉంటుంది, ఏనుగుల దాడిలో కూడా చాలా మంది చనిపోతున్నారు కదా. వీళ్ళకి అసలు కాంపెన్సేషన్ అనేది ఎలా ఉంటుందండి, చట్టంలో ఉందా? యాజ్ పర్ లా అయితే సెక్షన్ 3 ఆఫ్ ద కాంపెన్సేషన్ స్పెసిఫిక్ గా అయితే లేదు. కాకపోతే డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ యానిమల్స్, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ఉంది. దాంట్లో సెక్షన్ 3 ప్రకారం స్టేట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ యానిమల్స్. స్ట్రే యానిమల్స్, వీధి జంతువులు ఏ ఉన్నా, అది ఆవు గాని కుక్క గాని కోతి, ఇవన్నీ వైల్డ్ లైఫ్ యానిమల్స్ వస్తాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ఆల్సో అప్లైస్ టు దెమ్. దీని ప్రకారం స్టేట్ లయబుల్. ఇప్పుడు వాటి వల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యింది అంటే దానికి బాధ్యత స్టేటే. ఎందుకంటే అల్టిమేట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సింది ద డ్యూటీ ఈజ్ ఆన్ ద స్టేట్. అందుకనే వాళ్ళు లయబుల్ అకార్డింగ్ టు దట్ ప్రొవిజన్. కానీ స్పెసిఫిక్ గా వాళ్ళకి రావాలి అన్నది లేదు. ఏది తప్పు ఏది కాదు అన్నది చూపిస్తుంది. ఇప్పుడు జంతువులను కూడా చంపేస్తున్నారు, చాలా చోట్ల చంపేస్తారు. రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ధర్మపురి మున్సిపాలిటీ అంట, ఒక న్యూస్ లో కూడా వచ్చింది, ఒక 40 కుక్కల్ని చంపేశారు. దట్ ఈస్ ఆల్సో కాగ్నిజబుల్ ఆఫెన్స్ అండర్ 325. ఇక్కడ ప్రాబ్లం కమ్స్ టు ఇంప్లిమెంటేషన్. సరిగ్గా స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ చేసి ఉంటే ఇప్పటికీ ఆ సంఖ్య ఇంత ఉండేది కాదు.
రైట్ మ్యామ్. ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చేస్తుందంటే రిగార్డింగ్ ద హెల్త్ ఓన్లీ ఫీడింగ్ స్పాట్స్ ఒకటి ఫిక్స్ చేసింది. సుప్రీం కోర్ట్ డైరెక్టివ్స్ ఉన్నాయి. ఇప్పుడు జన సంఖ్య ఉన్న దగ్గర ఫీడ్ చేయకూడదు, దూరంగా వెళ్ళి ఫీడ్ చేయాలి, ఫీడింగ్ స్పాట్స్ పెట్టాలి అన్నది కూడా లా ఉంది. సో ఇక్కడ ప్రతి దానికి మనకి చట్టాలు ఉన్నాయి, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నది ఇస్ ద క్వశ్చన్ హియర్. వాటికి లైఫ్ స్పాన్ తక్కువే ఉంది కాబట్టి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలంటారు. రైట్ అండి. లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు రమ్య గారు చెప్పినట్టు న్యాయస్థానాల ఆదేశాలు, ప్రభుత్వ చర్యలే కాకుండా సమస్య పరిష్కారానికి అసలు పౌరులుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటండి? పౌర సమాజం మీద చాలా ముఖ్యమైన బాధ్యత ఉందండి. ఇప్పుడు హైదరాబాద్ లో కమ్యూనిటీస్ వచ్చినాయండి, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. తర్వాత ఈ ఫ్లాట్ సిస్టమ్, ఫ్లాట్స్, నివాస ప్రాంతాలు, చాలా ఈ గ్రౌండ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇక్కడ ఏంటంటే బాధ్యత ఏంటంటే ఈ ఎక్కడైతే ఒక కామన్ ప్లేస్ లో మాత్రమే ఈ కుక్కలకు ఫీడింగ్ అనేది కామన్ ప్లేస్ లో వేయాలండి. ఒక కామన్ టైమింగ్, కామన్ ప్లేస్ లో వేయాలి. ఎవరో ఒకరు వాచ్ చేస్తూ ఉండాలి. అదొకటి. తర్వాత ఒకటి ఏంటండి అంటే వాటికి సరైన నీరు కానీ, షెల్టర్ కానీ హ్యాబిటాట్ లో మనం ప్రొవైడ్ చేయగలిగినాం, అదొకటి. తర్వాత స్థానిక సంస్థలు, ముఖ్యంగా మున్సిపాలిటీస్ కానీ, పంచాయతీలకు స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కనుక ఇది, స్థానిక సంస్థలు ప్రోయాక్టివ్ రోల్ తీసుకోవాలండి. వాటికి ఇప్పుడు ఏబీసీ ఖచ్చితంగా చేయాలి, వ్యాక్సినేషన్ 100% చేసే విధంగా చేయాలి. మున్సిపాలిటీలలో ముఖ్యంగా ఈ యొక్క స్టెరిలైజ్డ్ చేసడానికి కావాల్సిన ఆపరేషన్ థియేటర్స్ రావడము, ట్రైన్డ్ వెటర్నేరియన్స్ ను వాళ్ళు రిక్రూట్ చేసుకునే విధంగా ప్రభుత్వాలు వారికి కావాల్సినంత మరి నిధుల ప్రోత్సాహం ఇవ్వడము, ఇవన్నీ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ప్రకారం పోకపోతే, అంటే ఈ యొక్క స్ట్రే డాగ్స్ కంట్రోల్, కంటైన్మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అండి. కనుక ఇది ఒక పౌర సమాజం మీద గురుతరమైన బాధ్యత ఉంది. వాళ్ళు ఇప్పుడు బాధ్యతాయుతంగా ఇప్పుడు ఇష్టం ఉన్నట్టుగా ఫుడ్ అక్కడ పడేయడము, అవి వచ్చి తినడము, స్కూల్ పిల్లలు అక్కడి నుంచి పక్కనంగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా ఉండడం, ఈ విధంగా కాకుండా ఒక బాధ్యత ప్రకారంగా వారు ఒక డిజైగ్నేటెడ్ ప్లేస్ లో ఆ ఫుడ్ పెట్టడము, అవి తిన్న తర్వాత వాటికి ఆహారం ఇవ్వడం, మరి వాటిని తొలగించే క్రమం ఆ విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా జనసమ్మర్దం ఉన్న ప్లేస్ లో అవి ఉండకుండా చూసుకోవడం, ఇవన్నీ ఈ కమ్యూనిటీస్ కానీ, పౌరులు కానీ, మరి జిహెచ్ఎంసీ ఏరియాలో ముఖ్యంగా ఈ యొక్క ఫ్లాట్స్ వచ్చినాయి, తర్వాత విల్లాలు వచ్చినాయి. ఈ కమ్యూనిటీల బాధ్యత, ఈ యొక్క స్ట్రే డాగ్స్ కంట్రోల్, కంటైన్మెంట్ లో కూడా వాళ్ళ గురుతరమైన బాధ్యత ఉందండి. ఇప్పుడు వీధి కుక్కల దాడులోకి ఎత్తు అయితే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో కూడా పెట్స్ని బాగా రకరకాల బ్రీడ్స్ని పెంచుతున్నారు. కానీ రీసెంట్గా మనం చూసాం సార్, అది 2-3 డేస్ బ్యాక్ చూసాం, పెంపుడు కుక్క 4-5 ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ కరవడం, ఇంటి యజమానిని కూడా చంపడం ఘటనలు చూసాం. వీటికి కారణాలు ఏంటండి అసలు? పెంపుడు కుక్కలలో ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. అవి వేరే వ్యక్తులను కలిసి ఆ విధంగా చేయడానికి కారణం ఏంటంటే ఆ యజమాని అశ్రద్ధ ఒకటే ఉంటుందండి. దాని శిక్షణ అనేది, దాని పెంపుడు అనేది చిన్నప్పటి నుంచి వాటిని, అంటే 1 రోజులు 15 రోజుల పిల్లల్ని పెంచుకున్నప్పుడు 1 రోజుల పిల్లల నుంచే వాటిని ఒక డొమెస్టికేషన్ మంచిగా, అంటే మనుషులతో సహజీవనం చేసే అలవాటు చేస్తారు. వాటిని కూడా విచ్చలవిడిగా వదిలిపెట్టడం ద్వారా, లేకపోతే దాన్ని ఎవరో గాయపరచడం ద్వారా, అది గాయపడినప్పుడు అది అగ్రెసివ్ కావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటది. కనుక ఆ యొక్క యజమానుల బాధ్యత ఆ విధంగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పెంపుడు కుక్కల యజమానుల మీద ఉంటది. కనుక వాటిని కూడా సరైన పద్ధతిలో పోషణ, అంటే వాటిలో కూడా ఆహారం కానీ, నీరు కానీ, లేకపోతే వేరే అంటే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు టైం ప్రకారం వ్యాక్సినేషన్ వేయించడం, టైం ప్రకారం డివార్మింగ్ చేయించడం, వాటికి కూడా మంచి ఆహారం పెట్టడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే పెంపుడు కుక్కలు వేరే వాళ్ళని కరవకుండా ఉండడానికి కూడా వారు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఈ యొక్క న్యూసెన్స్ అనేది ఉండదండి. రైట్.
శ్రీనివాస్ గారు, కుక్క కాట్లతో చిన్న పెద్ద అని లేదు, ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఆ తర్వాత ఆ బాధిత కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందండి? శ్రీనివాస్ గారు కాల్ కట్ అయిందా? ఓకే, శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి? ఓకే, రమ్య గారు, వీధి కుక్కలకి షెల్టర్లకు తరలింపుకు కూడా సమస్యకు పరిష్కారమే అంటారా? అసలు సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. మరి ఇందుకు ఎదురవుతున్న అడ్డంకులు ఏంటండి? సో ఫస్ట్ అయితే మనకి తెలంగాణ హైకోర్టులో నేను స్టార్టింగ్ లోనే చెప్పానండి, ఒక కేసు ఉంది, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్సే లేవు. ఇంకా 141 మున్సిపాలిటీస్ లో 40 సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళకి సెంటర్సే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెంటర్స్ అంటే ఏంటి, ఒట్టి స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి మళ్ళీ వదిలేయటానికే లేదు ప్రాబ్లం. అది కేసు ఇంకా పెండింగే ఉంది తెలంగాణ హైకోర్టులో. ఇప్పుడు షెల్టర్స్ అన్నది దానికి ఫండ్స్ రావడం, ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ పక్కన పెడితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం. అనదర్ థింగ్ ఇస్ సుప్రీం కోర్టు డైరెక్టివ్స్ లో ఒక సీక్వెన్స్ ఉంది. 5 ఇన్స్టిట్యూషన్స్ ని ఐడెంటిఫై చేసింది ఫస్ట్ సుప్రీం కోర్ట్ పబ్లిక్ ప్లేసెస్ గా. స్కూల్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ, తర్వాత హాస్పిటల్స్, ఆ తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ డెపోస్ అంటే బస్ స్టాండ్స్ అండ్ స్పోర్ట్స్ స్టేడియంస్. ఇవి ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్, ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఈ ఏరియాస్ ఐడెంటిఫై చేయాలి, చేసి లిస్ట్ వేసుకోవాలి. లిస్ట్ వేసుకొని ఆ తర్వాత వాటిని మీరు బౌండరీస్ అండ్ ఫెన్సెస్ తో సెక్యూర్ చేయమంది. ఎందుకంటే ఉన్న కుక్కల్ని తీసేసి బౌండరీస్ పెట్టేసుకుంటే ఏంటి, కొత్త కుక్కలు రావు. ఇప్పుడు ఒక్క కుక్కని తీసారనుకోండి 10 కుక్కలు వస్తాయి. సో అది ప్రివెంట్ చేయడానికి ఈ బౌండరీస్ అండ్ ఫెన్సెస్ అన్నది పెట్టాలి. దాని తర్వాత ఏంటి, నోడల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయాలి ప్రతి ఇన్స్టిట్యూషన్ కి. ఆ నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేశాక ఉన్న డాగ్స్ ని క్యాప్చర్ చేయాలి. దాని వల్ల ఏంటి, ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ బౌండరీస్ సెక్యూర్ అయిపోయాయి, నోడల్ ఆఫీసర్ ఉన్నారు ప్రివెంట్ చేయడానికి కుక్కలు రాకుండా, కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి సేఫ్. సో ఒక సీక్వెన్స్ లో చిన్న డైరెక్టివ్స్ అది సుప్రీం కోర్టు. బికాజ్ ఇప్పుడు ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా క్యాప్చర్ చేశారనుకోండి, ఒక్క కుక్క వెళ్తే 10 కుక్కలు వస్తాయి, కొత్త కుక్కలు. సో అవి ఎలా ఉంటాయో తెలియదు ఆ కుక్కలు. సో ఇంకొకటి మళ్ళీ వస్తే మళ్ళీ పట్టుకుంటానే ఉంటారు జిహెచ్ఎంసీ కానీ వాట్ ఎవర్ ద మున్సిపాలిటీ ఈస్. సో ఇది రీక్యాప్చర్ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. అది ఆగదు. ఇప్పుడు ఇవి తీస్తే ఇంకా కొత్తవి వస్తూనే ఉంటాయి. తర్వాత అది పబ్లిక్ ఫండ్స్ వేస్ట్ అవుతుంది ఈ ఇన్స్టిట్యూషన్స్ లో ఎస్పెషల్లీ. అండ్ క్రుయాలిటీ కూడా, ఎందుకంటే ట్రైన్ పర్సనల్ లేరు. సో ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆ సీక్వెన్స్ అన్నది ఫాలో చేయడం ఇస్ అనదర్ డిఫికల్టీ. రైట్ మ్యామ్. శ్రీనివాస్ గారు, ఈ కుక్క కాట్లతో చిన్న పెద్ద ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఆ తర్వాత బాధిత కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందండి శ్రీనివాస్ గారు? ఇది చాలా బాధాకరం అండి. ఎందుకంటే హైదరాబాద్లోనే చూస్తున్నాము, ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఎన్నో కుటుంబాలు చిన్నపిల్లల్ని కోల్పోయారు. కరీంనగర్లో ఈ మధ్య ఒక చిన్నపిల్లవాడి వెంట వీధి కుక్క పడితే అతను కింద పడ్డాడు, తలకు చిన్న గాయమైంది. అది కింద పడడం వల్ల గాయమైంది అనుకొని వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదు. కానీ వాస్తవంగా అక్కడ కుక్క ఘాటు వల్ల అది గాయమైంది, తలకు తగిలింది కాబట్టి, తలకు కరిచింది కాబట్టి వితిన్ ఫ్యూ డేస్లో అతను చనిపోయాడు. సో ఇలాంటి రేబీస్ వ్యాధి తొందరగా సోకింది, తొందరగా అతను చనిపోయినట్టు ఘటన. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. మన అంబర్పేట ఘటన మనం మర్చిపోలేము. హైకోర్టు కూడా దాన్ని కేసు టేకప్ చేసింది. పిల్లవాడు ఆడుకుంటుంటే 5-6 కుక్కలు మీద పడి చంపేసిన ఘటన చూసాం. చాలా కుటుంబాలు దీనివల్ల నష్టం జరుగుతుంది. రోజువారీ ఎదుర్కొంటున్న సమస్య ఇది, రోడ్డు మీదకి వెళ్తే ఎదుర్కొంటున్న సమస్య. దీన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుంది కాబట్టి ప్రభుత్వాలు, లోకల్ బాడీస్ అదే స్థాయిలో తీసుకొని ఈ 2001 ఏబీసీ రూల్స్ని అమలు చేయడం జరగాలి. రెండో అంశం ఏంటంటే దీన్ని అడ్డుకుంటున్న వాళ్ళ సంఖ్య అది కూడా ఒక ఈరోజు ఆటంకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రమ్య గారు చెప్పారు, ఇప్పుడు విద్యా సంస్థలు హాస్పిటల్కు ఫెన్సింగ్ చేయాలి అని చెప్పారు. ఫెన్సింగ్ చేయాలి సుప్రీంకోర్టు చెప్పినట్టు, మళ్ళీ వీధి కుక్కలు రాకుండా. ఫెన్సింగ్ చేసే వరకు అక్కడ వీధి కుక్కలు పట్టుకపోకూడదు అంటున్నారు. ఇది ప్రమాదం, ఇది ఇబ్బందికరం. వాటిని తీసుకుపోకూడదు, ముందు ఫెన్సింగ్ చేయండి, ఆ తర్వాత తీసుకెళ్ళండి అంటున్నారు. ఇది ఒక సమస్య. రెండోది, ఎనిమల్స్ మీద క్రూయాలిటీ పెరుగుతుంది అంటున్నారు. అంటే మీరు వీధి కుక్కలు పట్టుకునేటప్పుడు వెంటబడుతున్నారు, నెట్ వేసి పట్టుకుంటున్నారు, అది క్రూయాలిటీ, వాళ్ళ మీద జంతువుల హింస జరుగుతుంది, మీరు అట్లా పట్టుకోవద్దు అంటున్నారు.
కాబట్టి ఆ రకంగా పట్టుకోవడాన్ని ఆపమని చెప్పి హైకోర్టుకు వెళ్తున్నారు. మరి ఎలా పట్టుకోవాలి? హైకోర్టు జడ్జి గారు అడుగుతున్నారు ఎలా పట్టుకోవాలని. అంటే వాటికి దగ్గర తీసుకొని వాటి పట్టుకోవాలట, వాటి వెంటపడి పట్టుకునే ప్రయత్నం చేయొద్దట. ఇవన్నీ ఆటంకాలు. ఈ ఆటంకాలు సృష్టించిన తర్వాత ఎక్కడ సిబ్బంది వాటి పట్టుకుంటుంది, ఎక్కడ వాటిని ఏబీసీ సెంటర్కి తీసుకెళ్తారు, ఈ రకమైన ఆటంకాలు కూడా ఉన్నాయి. ఈ ఆటంకాలని కూడా ఈరోజు అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు మనుషులకు జరుగుతున్న ప్రమాదాన్ని పట్టించుకోవట్లేదు, వీధి కుక్కల్ని ఎట్లా రక్షిద్దామనే పద్ధతులను ఆలోచిస్తున్నారు. మనుషుల గురించి, మనుషుల ప్రాణాల గురించి, చిన్నపిల్లల ప్రాణాల గురించి ఆలోచించని సంస్థలు, సంఘాలు ఈరోజు ఆటంకపరుస్తున్న పరిస్థితి కూడా అటు జంతు ప్రేమికుల సంఘాలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ గారు, లక్ష్మారెడ్డి గారు, శ్రీరమ్య గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.